ఇన్స్ట్రుమెంట్స్ ఈ గుడింతాల ఆకారంలో ఉంటాయి చూసుకోండి. అందుకని మనది సంగీత భాష. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తారా. గుడి కొమ్ము కుడి ఎడమల తబలా, గుడి కొమ్ము కుడి ఎడమల తబలా. కొమ్ము దీర్ఘమే వీణ వట్రుసుడి తంబురా, కొమ్ము దీర్ఘమే వీణ వట్రుసుడి తంబురా. యత్వము వాయులీనము, యత్వము వాయులీనము. ఐత్వమే వేణువు విసర్గ శంఖము. ఔత్వమే సాక్సుఫోను, ఈత్వమే మ్యాండిలీను. వత్వం మృదంగం వత్వం జలతరంగిణి. సున్నాయే ఘటము ఈ చిహ్నాలకు ప్రణామము. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. ఇంత సర్వ సమగ్రంగా ఇంకా భాషలో ఏ భాషలో ఉన్నా సరే మనం దర్శించగలమా? అది మన తెలుగు భాష గొప్పతనం. అంతేకాదు మన భాష ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి యాసతో చాలా అందంగా, చాలా మనోహరంగా ఉంటుంది. ఒక్కసారి ఏ జిల్లాల్లో మన భాష ఎలా ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా గమనిద్దాం. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. శ్రీకాకుళం భాషరా, పనస తొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యలమణి పూసరా, విశాఖపట్నం భాషరా, విప్లవించు భాషరా, తూర్పు గోదావరి భాషరా, రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా, కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా, గుమగుమల భాషరా, ఒంగోలు భాషరా, వయారాల భాషరా, నెల్లూరు భాషరా, మల్లెపూల సొగసురా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. కర్నూలు భాషరా, కమ్మనైన భాషరా, చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా, కడప భాషరా, కదం తొక్కు భాషరా, అనంతపురం భాషరా, అపురూపమైన భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. కంబం మెట్టు భాషరా, గుండె తట్టు భాషరా, వరంగల్లు భాషరా, వరాలొసగు భాషరా, నల్గొండ భాషరా, నాజూకైన భాషరా, కరీంనగరు భాషరా, సరిగమల భాషరా, రంగారెడ్డి జిల్లా భాషరా, రంజైన భాషరా, హైదరాబాదు భాషరా, ఐకమత్యమున్న భాషరా, మెదక్ జిల్లా భాషరా, మెరుపులున్న భాషరా, మహబూబు నగరు భాషరా, సరసమైన భాషరా, నిజామాబాదు భాషరా, నిజం సాటు భాషరా, ఆదిలాబాదు భాషరా, అభిమానమున్న భాషరా,
అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా అమృతానికైనా అసూయ పుట్టే భాషరా అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా. అలాగే I have more and more. Please listen. వినండి. ఇప్పుడు ఆనందాన్ని హృదయంలో ఉంచుకోవడం ఒక పద్ధతి, ఆనందాన్ని వ్యక్తం చేసే వాళ్ళతో పాటు మనం కూడా కలవటం ఒక పద్ధతి. సభలో 2 పద్ధతులు ఆచరిస్తున్నారు. ఏదైనా ఒక పద్ధతి ఆచరిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే గంభీరంగా వింటున్నారు అని అంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ హృదయంలోకి వాళ్ళు దాన్ని చక్కగా ప్రసారాన్ని అందుకుంటున్నారని ఉత్సాహం చూపించినా ఆనందంగా ఉంటుంది.